బ్రేకింగ్ న్యూస్ ఖమ్మంలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. 6 ఇంటర్ విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో హాస్పిటల్ కి తరలించింది కళాశాల యాజమాన్యం. అయితే రేపు ఇంటర్ ఎగ్జామ్స్ ఉండగా ఇవాళ ఫుడ్ పాయిజన్ జరగడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. మరోవైపు ఫుడ్ పాయిజన్ ఘటనను బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంది కళాశాల యాజమాన్యం. గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులకు వైద్యం అందించే ప్రయత్నం చేసింది. బయటి ఫుడ్ తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులతో చెప్పించే ప్రయత్నం చేసింది కళాశాల యాజమాన్యం. ప్రతి ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు అందించడానికి. భాస్కర్, యాజమాన్యం అయితే దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. విద్యార్థులు ఏం చెప్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే ఖమ్మం నగరంలో ఎస్ఆర్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మొదట ఇద్దరు విద్యార్థులకు వాంతులతో పాటు దురదలు అవుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా హాస్పిటల్లో అంటే కాలేజీ హాస్టల్ క్యాంపస్ లోనే వాళ్ళకి ఒక 2 మెడిసిన్స్ ఇచ్చారు. అయినా కూడా పిల్లలకు ఎలాంటి కంట్రోల్ కాకపోవడంతో మరో ఇద్దరు విద్యార్థులు కూడా అట్లా దప్పలవారీగా ముగ్గురికి ఒక్కసారిగా గంటన్నర వ్యవధిలోనే వాంతులు విరేచనలు కావడంతో అప్పుడు అప్రమత్తమైనటువంటి కళాశాల యాజమాన్యం ఒక్కసారిగా ఆ విద్యార్థులందరూ గుర్తించప్పుడు కాకుండా ఖమ్మం నగరంలో ప్రైవేట్ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ తరలించారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే విద్యార్థులకు రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలోనూ ఆ ఘటన సంబంధించి తల్లిదండ్రులకు పాపకు జ్వరం కలిగిందనే ఒక సమాచారం అందించారు తప్ప ఫుడ్ పాయిజన్ అయిందనే విషయం కానీ కనీసం తల్లిదండ్రులకు చెప్పకపోవడంతో తీరా విద్యార్థిని బాధితులే వాళ్ళంతా కూడా తల్లిదండ్రులకు ఫుడ్ పాయిజన్ వల్ల ఇలా జరిగిందంటూ కూడా చెప్పారు. గతంలో కూడా పలుమార్లు అదే కళాశాలకు సంబంధించినటువంటి హాస్టల్లోని మెస్ నడిపించే వాళ్ళు కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ లో కూడా లోపాలు ఉన్నట్లుగా తల్లిదండ్రులు చెప్పినా కానీ తల్లిదండ్రులు కూడా హాస్టల్ యజమాని చెప్పినా కూడా వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా తిరిగి ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు వయసు బాగోట్లేదని చెప్తున్నారో వాళ్ళపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తున్న నేపథ్యం కూడా గతంలో అనేకం ఉన్నాయని కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మరి ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీసుకున్నారు. రేపు జరగబోయే ఎగ్జామ్స్ కి ఎలాంటి ఆటంకాలకు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు కూడా కాలేజీ బయట ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి వ్యవహారం అయితే గుట్టిచాపలు కాకుండా ఉండడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోంది. కానీ ప్రస్తుతం విద్యార్థుల హెల్త్ స్టేబుల్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. రేపు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ ఘటనపై విచారణ జరపాలని మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.